ఆరాధన కొరకు 72వ సంకీర్తన 17వ వచనం నుండి 19వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. ఆరాధన కొరకు 72వ సంకీర్తన 17వ వచనం నుండి 19వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండెను. అతనిని బట్టి మనుష్యులు దీవించబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్. యెషయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. 42వ సంకీర్తన నుంచి 72వ సంకీర్తన వరకు ఇది దావీదు రాసిన కీర్తనలే. అలాగే మొదటి కీర్తన నుంచి 41వ కీర్తన వరకు కూడా దావీదు రచించిన కీర్తనలే. అందుకని దావీదు రచించిన కీర్తనలో మొదటి కీర్తన నుంచి 42 కీర్తనలు ఒక భాగము, అలాగే 43వ కీర్తన నుంచి 72వ కీర్తన వరకు ఒక భాగము. ఇవన్నీ దావీదు కీర్తనలు, లేక దావీదు చేసిన ప్రార్థనలు, లేక దావీదు పాడిన పాటలు, లేక దావీదు చేసిన ఒప్పుగోలు అని అనుకోవచ్చు. ఎందుకంటే దావీదు రచించిన దరిదాపు 75 కీర్తనల్లో ప్రార్థనలున్నాయి, పాటలున్నవి, ఒప్పుగోలున్నవి, అన్ని రకాలు ఉన్నవి. అయితే వాటిని మనము కీర్తనలుగా చదువుతూ ఉన్నాం. దావీదు ప్రార్థన చేసిన కీర్తన ద్వారా ప్రార్థన చేసేవాడు. దావీదు ఒప్పుగోలు కలిగి ఉండిన కీర్తన ద్వారా ఒప్పుగోలు కలిగి ఉండేవాడు. దావీదు దేవుణ్ణి స్తుతించిన కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించేవాడు. సో వాట్ ఎవర్ ఈ డస్ త్రూ వర్షిప్, ఆరాధన ద్వారా ఆయన దేవునికి అన్నిటినీ సమర్పించేవాడు. ముఖ్యంగా ఈ 72వ కీర్తన మనం చూస్తే మొదటి వచనంలో ఇలాగుంటుంది: దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారిని అతడు న్యాయము తీర్చు. దావీదు చేస్తున్న ఈ ప్రార్థన కీర్తన రూపములో ఉంది. ఏంటి ఆయన చేస్తున్న ప్రార్థన అంటే, రాజునకు నీ న్యాయ విధులు అంటే నేను రాజుగా ఉన్నాను, నీ న్యాయ విధులు నాకు తెలియజేయి. నేను ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాదు, రాకుమారుడు ఉన్నాడు అనగా నా కొడుకు ఉన్నాడు సొలొమోను. నా కుమారుడైన సొలొమోనుకు కూడా నీ నీతిని తెలియజేయి. అప్పుడు నీవు నాకు ఇచ్చిన రాజ్యమును చక్కగా పరిపాలన చేస్తాము. అంతేకాదు, నా తదనంతరం నా కుమారుడైన సొలొమోను కూడా నీవిచ్చిన రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తారు. నీ న్యాయ విధులను బట్టి, నీ నీతిని బట్టి నేను కానీ, నా తదుపరి వచ్చే నా కుమారుడైన సొలొమోను కానీ రాజ్య పరిపాలన చేస్తాడు. అందుకని ఓ దేవా నీ న్యాయ విధులు నాకు, నా కుమారుడైన సొలొమోనుకు తెలియజేయి. అప్పుడు నీవిచ్చిన నీ ప్రజలు ఈ రాజ్యాన్ని మేము చక్కగా ఏలుబడి చేస్తాం అని రాజ్యము గురించి, తన రాజ్య ప్రజలని తన కుమారుడు ఎలాగూ పరిపాలన చేయడానికి ఇష్టపడుతున్నారో అలాగూ నువ్వు నాకు సహాయము చెయ్యి అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాతి కాలంలో దావీదు మరణించాడు, సొలొమోను రాజు అయ్యాడు. ఈ 72వ కీర్తనలో ఉన్నట్టుగానే సొలొమోను చాలా వరకు చక్కగానే రాజ్య పరిపాలన చేశాడు. చూడండి,
సొలొమోను అంటే నా కుమారుడు అంటున్నాడు. రాజకుమారుడు అంటే సొలొమోను గురించి చెప్తూ ఏమంటున్నాడు? 5వ వచనంలో, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటినూ జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. ఎందుకంటే నా కుమారునికి నీ న్యాయ విధులు నువ్వు తెలియజేస్తే, నా కుమారునికి నీ నీతిని తెలియజేస్తే చక్కగా అతడు ఈ రాజ్యానికి పరిపాలన చేస్తాడు. అప్పుడు ఈ రాజ్యంలో ఉన్న నీ ప్రజలు సూర్యుడినంత కాలము, చంద్రుడినంత కాలము నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు అన్నాడు. కానీ సొలొమోనే భయభక్తులు కలిగి లేడు. ఇక తర్వాత ప్రజలు కూడా భయభక్తులు కలిగి లేరు. అయితే దావీదు ఆశ, నువ్వు నీతిని ఇస్తే, నీ న్యాయ విధులు తెలియజేస్తే, నేను కానీ నా తదనంతము నా కుమారుడైన సొలొమోను కానీ చక్కగా పరిపాలన చేస్తాము. ఆ తరువాతి ప్రజలు ఈ సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము, తరములన్నిటిను వాళ్ళు నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు అన్నది. ఇవన్నీ కూడా తను ప్రార్థన చేస్తూ తన కుమారుణ్ణి దీవించమని కోరుకుంటున్నాడు. ఒక విధంగా దావీదు తన కుమారుడైన సొలొమోను గురించి చెప్తున్నాడు. అదే సమయంలో భవిష్యత్తులో మెస్సియా గురించి కూడా చెప్తున్నాడు. అందుకని 72వ కీర్తన మెస్సియా కీర్తన అని కూడా చెప్పవచ్చు. దావీదు కుమారుడు ఆ రోజున సొలొమోను, కానీ భవిష్యత్తులో దావీదు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సో ఆ యేసుక్రీస్తు ప్రభు చంద్రుడున్నంత కాలము, సూర్యుడున్నంత కాలము, తరములన్నీ కూడా రాజ్య పరిపాలన చేస్తాడు. ఆ కుమారుడు దావీదు కుమారుడు యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. అందుకని ఈ కీర్తన మెస్సియా కీర్తనగా మనం చూస్తే చివరిలో దావీదు చేసిన ప్రార్థనలో ముఖ్యమైనది మనం చూసి దాంట్లో నుంచి కొన్ని అంశాలు ఆరాధన కొరకు మనం చూస్తాం. 18వ వచనంలో చూస్తే, దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడును. బ్లెస్డ్ బీ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్ అని అంటాడు. ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడునుగాక అంటే ఇజ్రాయేల్ యొక్క దేవుడు ఆరాధింపబడునుగాక అన్నమాట. ఇజ్రాయేల్ యొక్క దేవుడు ఆరాధింపబడునుగాక. ఎందుకు ఆరాధింపబడును? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దావీదు అంటున్నాడు, మేము ఇశ్రాయేలీయులమి, మాకు దేవుడుగా నీవున్నావు. ఆ ఇశ్రాయేలు దేవుడైన నీవు స్తుతింపబడాలి, నువ్వు ఆరాధించబడాలి. ఎందుకంటే నీవు ఒక్కడవే ఆశ్చర్య కార్యాలు చేసేవాడివి, చేయువాడు. అంటే దాని అర్థం నీవు తప్ప ఎవరు ఆశ్చర్య కార్యాలు చేసేవారు లేరు. మరొక మాట 19వ వచనంలో అంటున్నాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఇజ్రాయేలు దేవుడు స్తుతించబడాలి. ఆయన మహిమగల నామం అంటే యెహోవా అనే ఆయన మహిమగల నామము నిత్యము స్తుతించబడును గాక అంటూ సర్వభూమియు ఆయన మహిమతో నిండియును. ది ఎంటైర్ వరల్డ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని అంటాడు. సర్వభూమియు ఆయన మహిమతో నింపబడును గాక. ఈ ఒక్క మాటని ఆరాధన కొరకు తీసుకొని ధ్యానం చేస్తాం. మనం చూస్తే సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆయన మహిమతో నిండి ఉండాలి. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. దేవుడు ఈ సర్వభూమిని ఆయన మహిమతో నింపుతూ ఉన్నాడు. సర్వభూమి ఆయన మహిమతోనే నింపబడింది. కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను చూడండి. 33వ సంకీర్తన 5వ వచనాన్ని చూద్దాం. 33వ సంకీర్తన 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి. అంటే లోకము యెహోవా మహిమతో నిండి ఉండిన అనుకోవచ్చు. లోకము యెహోవా మహిమతో నిండి ఉన్నది. 104వ సంకీర్తన 24వ వచనం, 104వ సంకీర్తన 24వ వచనం, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత
నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. చాలు. భూమి అంతా కూడా దేవుని జ్ఞానముతో నింపబడి ఉంది. భూమి అంతా కూడా ఆయన కలుగు చేసిన వాటితో నింపబడింది. సర్వభూమి దేవుని జ్ఞానముతో నింపబడింది. సర్వభూమి దేవుడు కలుగు చేసిన వాటితో నింపబడింది. సర్వభూమి అనగా దేవుని మహిమతో నింపబడి ఉంది. చూడండి, హబక్కూకు గ్రంథం పేజీ నంబర్ 770వ పేజీ. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయమా 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం. భూమి ఆయన జ్ఞానముతో నింపబడి ఉంది అనే మాటని మనము చూస్తాం. భూమి అంతా ఆయన జ్ఞానముతో నింపబడి ఉంది. 14వ వచనము చూస్తే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. 771 ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి. ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటాడు. ఈ భూమి అంతా కూడా దేవుని యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో ఈ భూమి అంతా కూడా దేవుని మహత్యముతో కూడిన జ్ఞానముతో నింపబడింది. అదేంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఈ భూ ప్రపంచములో, ఈ విశ్వములో మీరు ఏది చూడండి, దేవుని జ్ఞానమును, దేవుని మహిమనే కనపరుస్తుంది. అంతేకాదు, మరొక వచనం కూడా చూడండి. 19వ సంకీర్తన మొదటి 2-3 వచనాలు చూద్దాం. 19వ సంకీర్తన మొదటి 2 వచనాలు. ఆకాశములు యెహోవా మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూసారా, ఆకాశములు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంటే ఈ భూమి మీద ఉన్న సర్వసృష్టి, ఈ భూమి మీద ఉన్న సర్వసృష్టి, భూమి పైనున్న మధ్యాకాశం, లేక ఈ భూమి పైనున్న ఈ సర్వసృష్టి, సూర్యుడు, చంద్రుడు, కోట్ల కొలది నక్షత్రాలు. రోజుకు ఒక నక్షత్రం పుట్టుకొస్తుందంట. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెడుతున్నాడంట. రోజుకు ఒక నక్షత్రం పుట్టుకొస్తుంది. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెడుతున్నాడు. ఒక నక్షత్రం యొక్క సైజు సూర్యుని కన్నా ఎన్నో వందలు, వేలు, లక్షల రెట్లు పెద్దది. ఒక నక్షత్రం యొక్క సైజు సూర్యుని కన్నా ఎన్నో వందలు, వేలు, లక్షల రెట్లు పెద్దవి నక్షత్రాలు ఉన్నాయి. అసలు సూర్యుని సైజు ఎంత? జాగ్రత్తగా వినండి. సూర్యుని సైజు ఎంతో చెప్తాను. మన మెదడుకి కొన్నిసార్లు అందరికీ అందకపోవచ్చు. సూర్యుని సైజు ఎంతంటే, ఈ భూమి, మనము నివసిస్తున్న ఈ భూగోళం ఉంది కదా, ఇటువంటి భూగోళములంట సూర్యునిలో దరిదాపు 11,000 పెట్టేసినా సూర్యునిలో ఇంకా ఖాళీ ఉంటుందండి. అంటే సూర్యుడు ఎంత పెద్దవాడంటే, మన మందిరములో ఒక 100 గుండు సూదులు పెట్టాము అక్కడ. మన మందిరంలో 100 గుండు సూదులు పెట్టాము అక్కడ. మందిరం నిండిపోయిందా? 100 గుండు సూదులు ఎంత ఉంటాయి? చిన్న స్థలం. ఇంకా చాలా స్థలం ఉంటుంది. సూర్యునిలోనంట ఈ భూమిలో ఓ 11,000 పెట్టేసినా సూర్యునిలో చాలా ఖాళీ ఉంటుందండి. అంటే సూర్యుడే అంత పెద్దవాడు. అటువంటిది సూర్యుని కన్నా నక్షత్రాలు ఎన్నో వేలు, ఎన్నో లక్షల రెట్లు పెద్దవి. మన మెదడుకి అది అందదు. ఒక్కొక్క నక్షత్రం ప్రతిరోజు పుడుతుందంట. నక్షత్రానికైనా పేరు పెట్టు. నక్షత్రములకు పేరు పెట్టువాడువు నీవే అని పాట కూడా మనం చూస్తాం. నక్షత్రములను నిర్ణయించాడు, నక్షత్రములను పుట్టిస్తున్నాడు, నక్షత్రములకు పేర్లు పెడుతున్నవాడు ఆయనే. అందుకని ఈ భూమి అంతా కూడా
ఆయన మహిమతో నింపబడి, భూమి యొక్క మహత్యమును గూర్చిన జ్ఞానంతో నింపబడింది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఒక సూర్యుని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. ఒక చంద్రుని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. ఒక నదిని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. సీషోరుకు వెళ్ళి సముద్రపు ఒడ్డుకు వెళ్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. ఒక పర్వతాన్ని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. ఒక పక్షిని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. ఒక జంతువును చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. మనిషిగా మనం చూసుకున్న దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. ఏంటి నేను మనిషినా? ఏంటి నేను నిలబడున్నాను? ప్రపంచంలో ఏ జంతువు నిలబడి ఉండదు, మనిషి తప్ప. మనిషికి 4 కాళ్ళు ఉన్నాయి, తెలుసా? మనిషికి 4 కాళ్ళు ఉన్నాయి. 2 కాళ్ళు చేతులు అంటాం, 2 కాళ్ళు నిలబడేదంటాం. 4 limbs అని అంటాం ఇంగ్లీష్లో. మనిషికి 4 కాళ్ళే ఉన్నాయి. అంటే 2 కాళ్ళని చేతులు అంటాం, 2 కాళ్ళని ఈ కాళ్ళు అంటాం. ఏంటి మనం ఇలా నిలబడ్డామండి? అందుకని 139వ సంకీర్తనలో అంటాడు, నీవు నన్ను నిర్మించిన రీతిని చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగజేసు. మీకు సైన్స్ చెప్తే మీకు అర్థమవుతుందో లేదో. మీకు అర్థం అవడానికి సింపుల్గా ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను సైన్స్ చదివినోడిని, హ్యూమన్ ఫిజియాలజీ బోధించినవాడిని, నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాడిని కాబట్టి చెప్తున్నాను. మనకి కిడ్నీస్ ఉన్నాయి. ఎన్ని కిడ్నీలు ఉన్నాయి? 2 ఇంకెక్కువ ఉన్నాయి? కరెక్ట్గానే చెప్పాను. మనకి 2 కిడ్నీలు ఉన్నాయి. కిడ్నీలు ఏం చేస్తాయి అంటే యూరిన్ని తయారు చేస్తాయి. కిడ్నీలు యూరిన్ని తయారు చేస్తాయి. యూరిన్ అంటే అర్థం ఏమిటంటే రక్తములో ఉన్న వృధా అంతా కలిపి యూరిన్ అంట. మనకి రక్తము 5-6 లీటర్లు ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తిలో 5-6 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం రోజు కూడా కిడ్నీల ద్వారా వెళ్తూ ఉంటుంది. రక్తము కిడ్నీల ద్వారా వెళ్తున్నప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది? ఆ రక్తంలో మలినాలన్నింటినీ బయటికి ఫిల్టర్ చేసినట్టుగా ఫిల్టర్ చేసేస్తుంది. ఈ ఫిల్టర్ అయిపోయిన మలినాలే యూరిన్ కింద బయటకు వస్తుంది. సరే, చెప్పేది ఏంటంటే ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు, అంటే 1 బిలియన్ అంటాం. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు చిన్న చిన్న భాగాలు ఉంటాయి. చిన్న భాగాలు. 2 కిడ్నీల్లో కలిపి 20 లక్షలు ఉంటాయి. 2 మిలియన్ అంటాం. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు చిన్న భాగాలు ఉంటాయి. 2 కిడ్నీల్లో కలిపి 20 లక్షల భాగాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క భాగము కూడా ఈ యూరిన్ తయారు చేయడంలో పనిచేస్తాయి. రాత్రింబవళ్ళు పని. అంటే మన కిడ్నీలో 20 లక్షలు ఆ భాగాలు ఉంటాయి. ఈ 20 లక్షలు ద్వారా ఈ మన రక్తము 5-6 లీటర్లు 20 లక్షల గుండా వెళ్ళి రోజుకి 1 లీటరో 2 లీటర్లో యూరిన్ని తయారు. 20 లక్షల్లో ఒకటి తేడా వచ్చినా కిడ్నీకి జబ్బు వస్తుంది. 20 లక్షల్లో ఒకటి తేడా వచ్చినా కిడ్నీకి జబ్బు వస్తుంది. 20 లక్షలు నెఫ్రాన్స్ అని అంటాం సైన్స్ భాషలో. ఆ 20 లక్షల భాగాల్లో ఒకదానికి తేడా వచ్చినా కిడ్నీ జబ్బు వస్తుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ వస్తుంది, యూరిను రకరకాల రంగులు మారుతూ ఉంటుంది. 20 లక్షల భాగాన్ని మీ కిడ్నీలో పెట్టాడు, నా కిడ్నీలో పెట్టాడు. దేవుడు మనల్ని సృజించిన విధం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది, భయంగా. దేవుని మహిమ తెలుసుకోవాలంటే ఎక్కడో అంతరిక్షానికి వెళ్ళలేదు. నీ గురించి నువ్వు చూసుకుంటే, మన దేహాన్ని మనం చూసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. మరొకటి మీకు చెప్తాను, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మనకి మెదడులో నరాలు అంటాం, నర్వ్ సెల్స్ అని అంటాం, నరాలు అంటాం. మెదడులో దరిదాపు 300 బిలియన్స్, అది సంఖ్య ఎంతో చెప్పలేము. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 300 అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో చూడండి. ఇన్ని మెదడులో కణములు ఉంటాయి, సెల్స్ అని అంటాం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చక్కగా పనిచేయాలి మెదడులో. ఈ 300 బిలియన్లు ఒక కణములో తేడా వచ్చిన పిచ్చోళం అయిపోవడము, మెంటలోళం అయిపోవడము జరుగుతుంది. మెంటలోళం అయిపోతుంది, తెలుసు. ఒక్కటి తేడా వచ్చింది. ఇన్ని కోట్లు కణాలు, సెల్స్ అని అంటాం. ఇన్ని కోట్లు కణాలు సెల్స్లో ఒక్క సెల్ తేడా వచ్చిన బ్రెయిన్ ట్యూమరో ఏదో వస్తుంది, మెదడులో తేడా వస్తుంది, చూపు పోవడమో, మాట పోవడమో, చెయ్యి పడిపోవడమో ఏదో ఒకటి. ఎందుకంటే మెదడే కదా మొత్తం కంట్రోల్ చేసేది. శరీరంలో ఏదో ఒకటి దెబ్బతింటుంది, చచ్చుబడిపోద్ది. ఇన్ని కోట్లు కణాలని మెదడులో కరెక్ట్గా పనిచేసేటట్టు చేసేది ఎవరు? అందుకే చెప్తాను, దేవుడు అంటే చాలా భయంగా ఉండాలి, దేవుణ్ణి తేలిగ్గా తీసుకోకూడదు. ఇన్ని కోట్లు కణాల్లో ఒక కణాన్ని
తేడా చేస్తే పిచ్చోళ్ళు అని అయిపోతాం. ఇక్కడ వెనక చూడండి, ఇక్కడ వెనక మీ వెనక చేయి పెట్టుకుంటే మెడకి ఈ బ్రెయిన్కి మధ్యలో చిన్న మెదడు ఉంటుంది తెలుసా. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, అందుకని ఇక్కడ ఎవరు దెబ్బ కొట్టరు. ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరు భయపడాలని చెప్తున్నాను, దేవుడు అంటే భయపడాలని కూడా చెప్తున్నాను. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, సెరిబెల్లం అని అంటాం, చిన్న మెదడు ఉంటుంది. దీనికి చిన్న దెబ్బ తగిలినా సరే ఇక్కడ నుంచి అరికాల వరకు చచ్చుబడిపోద్ది. అంటే ఎలా చచ్చుబడిపోద్ది అంటే ఇది ఒక్కటే పనిచేస్తుంది, ఇది ఏది మీ స్వాధీనంలో ఉండదు. జీవితాంతం ఒకరోజు జీవితం ఇక్కడ మెడకి మెదడికి ఈ తలకి చివరిలో నెక్కి పైన చిన్న మెదడు అని ఉంటుంది. ఆ దగ్గరలోనే సెరిబెల్లం అంటాం, మెడుల్లా అబ్లాంగేటా అంటాం. ఇవన్నీ చిన్న చిన్న భాగాలు. ఎవరైనా కోపం వచ్చి పొరపాటుని ఇక్కడ గట్టిగా కొట్టినా లేక పడినప్పుడు ఇక్కడ దెబ్బ తగిలినా మనిషిగానే ఉంటాం, కానీ మనకి ఏమీ తెలియదు. జీవితాంతం మెంట్లోళ్ళలాగా ఎలా చూస్తూ ఉంటాం, ఏమీ తెలియదు. అంటే ఒక పశువులాగా మారిపోతాం. చిన్న చిన్న భాగాలే తేడా వచ్చిందంటే మనం మనిషిగానే ఇతరులు అనుకుంటారు, కానీ మనకి ప్రపంచంతో ఈ సంబంధం ఉండదు. మనిషి అలాగే మరణిస్తాడు, ఇలా వెరిచూపులు చూస్తూ ఉంటాడు. దేవుడు మన శరీర నిర్మాణాన్ని చూస్తే, శరీరములో ఆయన పెట్టిన ప్రతి అవయవం యొక్క పనితనాన్ని చూస్తే ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. దేవుడు మనల్ని సృష్టించిన విధానం చూస్తే ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది అని అంటాడు. అందుకని దేవుని మహిమతో ఈ సర్వభూమి నింపబడి ఉంది. ఒక సూర్యుని చూసిన, ఒక చంద్రుని చూసిన, కోట్ల కొద్ది నక్షత్రాలను చూసిన, ఒక పక్షిని చూసిన, ఒక పువ్వుని చూసిన, ఆ పువ్వుకి ఆ రంగు ఎలాగిచ్చాడు దేవుడు, ఆ పువ్వుకి ఆ సువాసన ఎలాగిచ్చాడు దేవుడు. ఒక విత్తనం వేస్తే ఎంత పెద్దది వస్తుంది ఏంటి, ఒక విత్తనం వేస్తే ఎంత పెద్ద చెట్టు ఎలాగొస్తుంది. ఇదంతా కూడా ఆశ్చర్యం, ఇదంతా దేవుని మహిమని తెలియజేస్తుంది. మానవ నిర్మాణం చూసిన దేవుని మహిమ. చిన్న తేడా వచ్చిందంటే మనం పశువుగా మారిపోవడానికి పెద్ద దెబ్బలు తగలవలసిన పని లేదు. బయటికి ఒక చుక్క రక్తం కాకుండా ఇక దెబ్బ తగిలితే మనం జీవితాంతం చచ్చుబడిపోయినట్టు ఉంటాం. ప్రపంచంతో మనకు సంబంధం పూర్తిగా తెగిపోద్ది. దేవుడు అలా మనల్ని సృష్టించాడు. అందుకని దేవుని మహిమను కనుపరచడానికే ఈ సృష్టిలో మానవుని దేవుడు సృష్టించాడు. చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయాన్ని దేవుడు చూడండి 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు నరులను చేయి. దేవుడు తన స్వరూపాన్ని తన పోలికని మనకిచ్చాడు. అలాగే చూడండి యెషయా గ్రంథము 48వ అధ్యాయం, యెషయా గ్రంథము 48వ అధ్యాయం. దేవుని మహిమతో సర్వభూమి నింపబడి ఉంది స్నేహితులారా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. అలాగే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. దయచేసి బైబిల్స్ చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు స్తోత్రమును ప్రచురమును చేయదు. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడు? ఆయన మహిమ కొరకు నిర్మించాడు. మనం ఏదో బాగుపడి మనం సంపాదించేసి నేను ఏదో గొప్పోడిని అయిపోయానని మనం చెప్పుకోవడానికి కాదు. గొప్పోళ్ళం అవుతాం, బాగా సంపాదించి గొప్పోళ్ళం అవుతాం, ఈ లోకంలో ఈ ఊర్లో మంచి పేరు సంపాదిస్తాం. కానీ దాని కొరకే దేవుడు మనల్ని సృజించలేదు. దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే ఆయన మహిమ నిమిత్తము మనము సృజించబడ్డాం. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ఆయన మహిమ నిమిత్తము ఉన్నాను అనేది మనకి అర్థము కావాలి. అందుకని ఈ సర్వభూమి ఆయన మహిమను ప్రచురం మహిమతో నింపబడింది. భూమి మీద ఉన్న నేను ఆయన మహిమను నేను చూపించాను. దేవుడు సృజించిన ప్రతి మనిషిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు సృజించిన ప్రతి మనిషి ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా కదా, ఈ 800 కోట్ల మంది ప్రజల ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. అయితే పాపం ప్రవేశించింది, లోకంలో పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించడం ద్వారా దేవుని మహిమను ఇవ్వలేని స్థితిలో మానవుడు
అయిపోయాడు. పాపం ద్వారా దేవుడు పెట్టిన రూపం మనం కోల్పోయాం. పాపం ద్వారా దేవుడు పెట్టిన రూపం కోల్పోయాం. దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని నిర్మించాడు. దేవుని స్వరూపము దేవుని పోలిక అంటే అర్థం ఏమిటి? ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుని స్వరూపములో పోలికలో నరుని దేవుడు నిర్మించాడు అంటే అర్థం ఏంటి? దేవుడికి మనలాగా 2 కాళ్ళు ఉంటాయనా? దేవుడికి మనలాగే 2 చేతులు ఉంటాయనా? కాదు. దేవుని స్వరూపము పోలిక అంటే భౌతిక స్వరూపము కాదు. దేవుని స్వరూపము పోలిక అంటే దేవుడు తన స్వభావాన్ని పెట్టాడు మనిషిలో. దేవుడు పరిశుద్ధుడు, మనలో ఆ పరిశుద్ధతను పెట్టాడు. దేవుడు నీతిమంతుడు, మనలో ఆ నీతిని పెట్టాడు. దేవుడు ప్రేమాస్వరూపి, మనలో ప్రేమను పెట్టాడు. దేవుడు యథార్థవంతుడు, మనలో యథార్థతను పెట్టాడు. దేవుడు కనికరము కలిగిన వాడు, మనలో కనికరాన్ని పెట్టాడు. దేవుడు జాలి కలిగిన వాడు, మనలో దేవుని స్వరూపము పోలికంటే అంటే దేవుని జెరాక్స్ కాపీ కాదు మనం. దేవుని స్వరూపము పోలికంటే దేవుని గుణలక్షణాలు చాలా వరకు, అంటే దేవుడు అన్ని గుణలక్షణాలు మనిషిలో పెట్టలేడు. దేవుడు సృష్టికర్త, ఆ లక్షణం మనిషిలో దేవుడు మనమేం సృష్టికర్తలం కాదు. దేవుడు ఆది అంతము లేనివాడు, మనకు ఆది ఉంది అంతము ఉంది, ఆ లక్షణాన్ని దేవుడు పెట్టాడు. దేవుడు మనిషిలో ఏ లక్షణాలు పెట్టాలో ఆ లక్షణాలే పెట్టాడు. కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని అంటాం. అందుకని దేవుడు తన స్వరూపంలో తన పోలిక అంటే దేవుడు ఏదో 2 చేతులు 2 కాళ్ళు. మీకు మాట చెప్పనా? మనకు చూడడానికి కళ్ళు కావాలి, దేవుడు చూడడానికి కళ్ళు అవసరము లేదు. మనం మాట్లాడడానికి నోరు కావాలి, దేవుడు మాట్లాడడానికి నోరు అవసరం లేదు. మనం కార్యాలు చేయడానికి చేతులు కావాలి, దేవుడు పనులు చేయడానికి చేతులు అవసరం లేదు. మనం ఇక్కడ నుంచి ఇంకో వేరే స్థలానికి వెళ్ళాలంటే కాళ్ళు పాదాలు కావాలి, దేవుడు ఇక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే కాళ్ళు పాదాలు అవసరం లేదు. దేవునికి అవసరం లేదు. అందుకని ఆయన స్వరూపము పోలికంటే ఆయన స్వభావమును దేవుడు మనలో పెట్టాడు. అయితే పాపం ద్వారా ఏమైంది? దేవుని రూపము స్వభావాన్ని మనం ఏమయ్యాము? కోల్పోయాము. సిన్ హ్యాస్ మార్డ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అంట. మార్డ్ ద ఇమేజ్ ఆఫ్, దేవుని స్వరూపాన్ని పోలికని మనిషి పోగొట్టుకున్నాడు. ఎందుకంటే పాపము చేయడం ద్వారా, అంటే దేవుని స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. బయటికి మనం అందరం గొప్పవాళ్ళమే, కానీ అంతరంగంలో దేవుని పోలిక దేవుని స్వభావం మనలో లేదు. దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. యేసు ప్రభువు ద్వారా కోల్పోయిన స్వరూపాన్ని, యేసు ప్రభువు ద్వారా కోల్పోయిన స్వరూపాన్ని, కోల్పోయిన రూపాన్ని దేవుడు తిరిగి ఇచ్చాడు. యేసు ప్రభువు సిలువలో మరణించి ఏం చేశాడో చెప్పమంటారా? జాగ్రత్త వినండి. యేసు ప్రభువు సిలువలో మరణించి మన పాపాలని క్షమించాడు. అంతేకాదు మన ఒరిజినల్ స్వభావాన్ని రెస్టోర్ చేశాడు. మన పాపానికి ముందు మానవుడికి ఉండే స్వభావాన్ని పునరుద్ధరించాడు. ఆదామవ్వలు పాపము చేయకముందు ఏ స్వభావం కలిగి ఉన్నారు? ఆదామవ్వలు పాపము చేయకముందు ఏ స్థితిలో ఉన్నారు? యేసు ప్రభువులో మనల్ని క్షమించి ఆ స్థితికి, పూర్వపు స్థితి అంటాం, రెస్టోర్ టు ది ఓల్డ్ నేచర్, రెస్టోర్ టు ద ఒరిజినల్ నేచర్ అని అంటాం. పూర్వపు ఒరిజినల్ స్థాయికి తీసుకుని వచ్చాడు. అందుకని యేసు ప్రభు సిలువలో మరణించాడంటే అది పరలోకం ఇవ్వడానికి, కానీ అది ముఖ్యమైనది కాదు. పరలోకం అనేది ఇట్స్ నథింగ్. పరలోకం అనేది అసలు ముఖ్యమైనది కాదు. పరలోకం కన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది. మనం కోల్పోయిన అసలు స్థితిని దేవుడు ఇస్తున్నాడు. పాపములో ఆదామవ్వలు పడకముందు ఎలాగున్నారు, ఆ స్థితిని యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే రోమా 3:23 ఉంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని రూపాన్ని కోల్పోయిన ఈ మనిషిని యేసు ప్రభు ద్వారా తిరిగి దేవుని రూపానికి ఇస్తున్నాడు. అగైన్ we receive the image and likeness of God. We receive the image and likeness of God once we are saved. ఒకసారి మనం రక్షించబడితే, మన పాపాలు క్షమించబడితే, కోల్పోయిన దేవుని రూపాన్ని దేవుడు వారికి ఇస్తున్నారు. రూపము అంటే స్వభావము, రూపము అంటే గుణలక్షణాలు అని అర్థం చేసుకోవాలి. The image and likeness is nothing but the nature of God. చాలామందికి క్రైస్తవ్యం ఇంకా అర్థం. క్రైస్తవ్యం అంటే పరలోకం వెళ్ళిపోతుంది. పరలోకం అనేది నథింగ్ బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్. పరలోకం అనేది ఒక క్రైస్తవుడికి నథింగ్.
అది చచ్చిపోయిన తర్వాత వెళ్ళే స్థలం. కానీ బ్రతికుండగానే రక్షించబడిన వానికి దేవుని గుణము ప్రభావం ఇస్తున్నాడు. ఇది చాలా గొప్పది. ఇది చాలా గొప్పది. రక్షణని అలాగ అర్థం చేసుకోవాలి. నిజంగా రక్షించబడితే రక్షణ అర్థం తెలుస్తుంది. అందుకని దేవుడు ఆయన మహిమతో నింపాడు మానవుడిని. మానవుడు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు పాపం చేయడం ద్వారా. అది యేసుక్రీస్తు ప్రభులో తిరిగి దేవుడు ప్రారంభములో ఇచ్చిన మహిమను మనిషికి తిరిగి ఇస్తున్నాడు. మనం ఎవరమో చెప్పమంటారా? చాలా జాగ్రత్తగా ఉండండి. రక్షించబడినవాడు. ఇక్కడ అందరూ రక్షించబడ్డారు అనుకుంటున్నాను. అంటే నిజమైన మారు మనసు, పాపక్షమాపణ అనుభవం అందరికీ ఉంది అని నేను భావిస్తున్నాను. నిజంగా రక్షించబడిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా? దేవుని మహిమని లోకానికి చూపించేవాళ్ళు. దేవుని మహిమని లోకానికి చూపించేవాళ్ళు. అంటే దేవుని గొప్పతనాన్ని జీవితం ద్వారా లోకానికి చూపించేవాళ్ళే నిజంగా రక్షించబడిన వాళ్ళు. అందుకని ఈ సర్వభూమి ఆయన మహిమతో నింపబడింది. ఈ సృష్టి ఆయన మహిమను ప్రచురం చేస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, భూమి కూడా దేవుని మహిమను వివరించుచున్నవి. ప్రతి పక్షి ఉదయము, ప్రతి పక్షి లేవడంతోనే శబ్దాలు చేస్తాయి, దేవుని మహింపరుస్తున్నాయి. సముద్రము తన ఘోష చేత దేవుని మహింపరుస్తున్నాయి. ప్రతి చెట్టు తెలియని భాషతో దేవుని మహింపరుస్తున్నాయి. ప్రతి జంతువు శబ్దం చేయడం ద్వారా దేవుని మహింపరుస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్న సర్వము వాటి వాటి స్వాభావిక లక్షణాల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంది. ఈ సృష్టి అంతా రైట్ ఫ్రమ్ ద క్రియేషన్ డే, సృష్టించబడిన దగ్గర నుంచి సూర్యుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, చంద్రుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, కోట్లాను కోట్ల మరి ఈ నక్షత్రములు, పాలపుంతలు, గ్యాలక్సీస్ దేవుని మహిమపరుస్తూనే ఉన్నాయి. దేవుణ్ణి మహిమపరచంది ఎవరంటే ఈ మనిషే, మనమే. దేవుణ్ణి మహిమపరచకుండా బద్ధకస్తులు అయిపోతుంది ఎవరంటే ఈ మనిషే దేవుణ్ణి మహిమపరచడం లేదు. సృష్టి అంతా దేవుని, అందుకనే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఆది కాండములో దేవుడు సృష్టించిన నాటి నుండి ఆకాశములు, మహాకాశములు, ఈ సర్వ సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. మనము దేవుణ్ణి మన జీవితం ద్వారా మహిమపరచబడగలుగుచున్నామా? అయితే ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే సర్వభూమి ఆయన మహిమతో నింపబడి ఉంది. మనం ఆయన మహిమను కనుపరచాల్సిన. అందుకని ఆ మాటను చూస్తే సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉన్నది. చూడండి, ఒక 4-5 విషయాలు చెప్తాను. సర్వభూమియు ఆయన మహిమతో నింపబడి ఉంది. ఆ 19వ సంకీర్తన మొదటి 2 వచనాల నుంచి దాన్ని తెలిసి చూసుకుంటాం. సర్వభూమి ఆయన మహిమతో నింపబడి ఉంది. రాత్రికి రాత్రి, పగలుకు పగలు ఆయన గురించి ఏం చేస్తుందంటే ఈ సృష్టి బోధ చేస్తుంది, ప్రచురము చేస్తుంది. మనకు అవి వినకపోవచ్చు, మనకు వినపడకపోవచ్చు. ఒక నేలను చూడండి మీరు, ఆ శుక్రగ్రహాన్ని కానీ చంద్రగ్రహం మీద కానీ ఉన్న ఫొటోస్ చాలామంది నాసా సైంటిస్టులు పంపిస్తున్నారు. ఆ గ్రహాల మీదకి వెళ్తే జీవము లేదు, ఎర్ర మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. కానీ ఈ భూమి అంతటికి దేవుడు ఒక రంగు ఇచ్చాడు. మీరు అంతరిక్షంలోకి వెళ్తే భూమి అద్భుతమైన నీలి రంగుపు గోళీకాయలా కనిపిస్తుంది, బ్లూ మార్బుల్ అంట. స్పేస్లోకి వెళ్తే, అది అంతరిక్షంలోకి వెళ్తే, విమానంలోకి వెళ్తే పచ్చగా కనిపిస్తుంది, కానీ అంతరిక్షంలోకి వెళ్తే నీలి రంగులో కనిపిస్తుంది, బ్లూ కలర్లో కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా పైకి వెళ్తే కనబడేది భూమిని చాలా అద్భుతమైన గోళముగా దేవుడు సృష్టించాడు. అందుకని భూమిని చూస్తే ఆయన మహిమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్న చెట్లను చూస్తే, భూమి మీద ఉన్న ప్రకృతిని చూస్తే, మీరు ఎక్కడికైనా వెళ్ళి వాటర్ ఫాల్స్ని చూస్తే, సముద్రం దగ్గరికి వెళ్తే, నదుల దగ్గరికి వెళ్తే, సరస్సుల దగ్గరికి వెళ్తే, పర్వతాల దగ్గరికి వెళ్తే, జంతువుల్ని చూసిన, అరణ్యానికి వెళ్ళి సఫారీకి వెళ్ళిన, జూకి వెళ్ళి జంతువుల్ని చూసిన అసలు మతిపోద్ది దేవుని సృష్టి ఎంత గొప్పదో అని. దేవుడు తన మహిమని సృష్టి ద్వారా ప్రచురము చేస్తున్నాడు. నెంబర్ 1, దేవుడు తన మహిమని సృష్టి ద్వారా ప్రచురం మీ పిల్లలు ఎవరైనా ఉంటే జూకు తీసుకెళ్ళండి.
ఆ ఊరికి ఈ ఊరికి తీసుకెళ్ళడం కాదు. ఒక జూని తీసుకుని వెళ్ళి ఆ జూలో ఉన్న జంతువులంతా చూపిస్తే, ఒరేయ్ ఇదంతా దేవుని సృష్టిరా అని చెప్పండి. సముద్రం చూడకపోతే ఒకసారి సముద్రదాన్ని తీసుకెళ్ళండి, ఇదంతా దేవుని అంత నీళ్ళని చూసి మతిపోద్ది జనాలకి. దేవుని సృష్టిని చూపిస్తే దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని నిర్మించాడు. మీకు తెలుసా, సముద్రం ఎప్పుడు దాని హద్దును దాటి ముందుకు రాదు. ఎందుకంటే సముద్రపు ఒడ్డున దేవుడు దానికి బ్రిడ్జ్ కట్టాడు. సముద్రపు ఒడ్డున దేవుడు కట్టిన బ్రిడ్జ్ ఏంటో చెప్పమంటారా? ఇసుక రేణువులు. ఆ చిన్న చిన్న ఇసుక రేణువులే సముద్రం ముందుకు రాకుండా కాపాడు. చిన్న చిన్న ఇసుక రేణువుల ద్వారా అంత మహా సముద్రాన్ని దేవుడు ఆపుతున్నాడు. ఆశ్చర్యం. ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క మహిమను కనపరుస్తున్నాయి. అంతేకాదు, సృష్టిలో దేవుని ప్రేమను మనం చూసిన, సృష్టిలో దేవుని ప్రేమను చూసిన, సృష్టిలో దేవుని యొక్క కృపను చూసిన, సృష్టిలో దేవుని యొక్క క్షమాపణ చూసిన, ఈ భూమి మీద దేవుడు మనుషులతో చేసే నిబంధన చూసిన, దేవుడు ఎంత గొప్పవాడనది. దేవుని ప్రేమ అర్థమైతే, దేవుని కృప అర్థమైతే, దేవుని క్షమాపణ అర్థమైతే, దేవుడు పాపని ఏ విధంగా నీతిమంతుడుగా తీరుస్తున్నాడో అర్థమైతే, దేవుడు మన ఎడల చేస్తున్న ఉపకారాలు అర్థమైతే, దేవుని మహిమ ఏంటో మనకి అర్థమవుతుంది. ఏమైనా అర్థమైందా దేవుని మహిమ? ఆయన రోజు ప్రేమిస్తున్న దేవుడు, ఆయన రోజు కృప చూపిస్తున్న దేవుడు. మీకా గ్రంథం 3వ అధ్యాయం, అనుదినము ఆయన వాత్సల్యతను కనుపరుస్తూ ఉన్నది. అనుదినము, ఎవ్రీడే హీఈస్ షోయింగ్ హిస్ గ్రేస్. నూతనంగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటిని వాడతాం. దేవుడు ఏ రోజుకి ఆ రోజు నూతనంగా ఫ్రెష్గా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు, కృపను చూపిస్తున్నాడు. ఇది ఏమైనా అర్థం అవుతుందా మీకు? ఇదేమైనా మీకు అర్థమవుతుందా? అనుదినము దేవుడు ఆ ప్రేమని కృపని చూపించకపోతే రాత్రే చచ్చిపోయేవాళ్ళు అందరు. ఇక్కడ ఈరోజు ఉదయం చూసేవాళ్ళు, రాత్రే నిద్రలోనే చచ్చిపోయేవాళ్ళు. మనం చచ్చిపోయేవాళ్ళు. ఉదయం లేచి అందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. మనకు ఒకటి తెలుసా? ఒక మాట చెప్తున్నాను వినండి. నేను చచ్చిపోయాననే విషయం నాకు తెలియదు. అయ్యో నేను చచ్చిపోయానా, ఎప్పుడు జరిగింది ఇది అనేది మనిషికి ఎప్పుడు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. పక్కోళ్ళకి తెలిస్తే వీడు చచ్చిపోయాడనే విషయం. అర్థమవుతుందా? మిమ్మల్ని బయటపడడానికి చెప్తున్నాను. ఎందుకో కొన్నిసార్లు భయపడాలి కూడా దేవుని. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని క్షమాపణ, ఇదంతా దేవుడు అనుదినము చూపిస్తున్నాడు. దేవుడు తను చేసిన కార్యాల ద్వారా అనుదినము ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన క్షమాపణని, ఆయన యొక్క దయని చూపిస్తూనే ఉన్నాడు. ఇది మనకు అర్థమవుతుందా? దేవుడు తన మహిమను అలా చూపిస్తున్నాడు. దేవుని మహిమ ఏది? మహిమ ఏదంటే లైటింగ్ ఏం పడదు. దేవుని మహిమ అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు, మన ఎల్ల జాలి చూపిస్తున్నాడు, మన ఎల్ల కరుణ చూపిస్తున్నాడు. ఇదే దేవుని మహిమ మన ఎల్ల చూపిస్తున్నాడు. ఇది అర్థమవుతుందా? అర్థమైతే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సృష్టిలో ఏది చూసినా శబ్దాల ద్వారా మౌనంగా దేవుణ్ణి మహింపరుస్తుంది. సృష్టి అంతట్లో దేవుడు తన కృపని, తన ప్రేమని, తన క్షమాపణని, తన జాలిని కనపరుస్తున్నాడు. అంతేకాదు, దేవుడు తన మహిమని ఎలా ప్రదర్శిస్తున్నాడంటే, యేసు ప్రభుని మన కొరకు పంపించడం ద్వారా దేవుడు తన మహిమని మనకు చూపించాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాను అని అంటూ చూడండి. ఒకసారి ఆ వచనాన్ని మీకు చూపిస్తే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని చూడండి మహిమ వలె మనము ఆయన మహిమను భూమి మీద ఆయన మహిమ కనుపరిచాడు. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఎవరంటే దేవుని మహిమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు ఎంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా
ప్రపంచములను నిర్మించెను. చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నది. మరి ఈ వచనాలు మీకు అర్థమైనయో కానీ మీరు చదివినప్పుడు యేసు ప్రభు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఏంటో అర్థం చెప్తాను. రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ యొక్క తేజస్సే యేసు ప్రభు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, అవునా? సూర్యునికి వెలుగు వస్తుంది కదా. దేవుడు సూర్యుడు అనుకుంటే, తండ్రి అయిన దేవుడు సూర్యుడు అనుకుంటే, ఆ సూర్యుని వెలుగు కుమారుడైన యేసు. సూర్యుడు తండ్రి అయిన దేవుడు అనుకుంటే, సూర్యుడు నుంచి వచ్చే వెలుగు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని మనకు వెలుగుగా ఉంచాడు, దేవుని మహిమగా ఉంచాడు. అందుకని దేవుడు తన మహిమను సృష్టిలో ప్రతి జంతువుని, ప్రతి ప్రకృతిని చూడడం ద్వారా కనపరుస్తున్నాడు. అంతేకాదు, రెండవది, దేవుడు తన మహిమను తన గుణలక్షణాల ద్వారా కనపరుస్తున్నాడు. ప్రేమను, కృపను, క్షమాపణను, నీతిని కనపరుస్తూ తన మహిమను చూపించాడు. మూడవది, దేవుడు తన మహిమను ఎలా కనపరుస్తున్నాడంటే యేసు ప్రభుని మన కొరకు భూమి మీద పంపించాడు. యేసుని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. యేసుని చూస్తే దేవుని మహిమ ఏంటో అర్థమవుతుంది. దేవుని మహిమ యొక్క తేజస్సే యేసు ప్రభు. ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఇది మూడవది. నాలుగవది, మనం చూస్తే దేవుని మహిమ ఎవరంటే సంఘము దేవుని మహిమతో ఆయన నింపాడు. తెలుసా? సంఘమును దేవుడు తన మహిమతో నింపుతూ ఉన్నాడు. సంఘము దేవుని మహిమను కనుపరిచేది. సంఘము డినామినేషన్ని చూపించేది కాదు, సంఘము దేవుని మహిమను చూపించేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే ఆ మాటను మనము చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 17, 18 వచనం, 19 వచనం నేనే చదువుతున్నాను. చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టు. సరే, ఇదంతా మాటలు చదువుతున్నాను చూడండి. మహిమ ఎట్టిదో అన్నాడు 19వ వచనంలో 3వ లైన్. మహిమైశ్వర్యం ఎట్టిదో అన్నాడు. ఆ తర్వాత 3వ లైన్లో చూస్తే మహత్యం ఎట్టిదో అంటున్నాడు. మహత్యం ఎట్టిదో అంటున్నాడు. చూసారు? మహిమ ఎట్టిదో, మహత్యం ఎట్టిదో. ఏంటిదంతా? దేవుడు ఈ సంఘాన్ని ఎందుకు స్థాపించాడంటే భూమి మీద సంఘము ద్వారా దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు. మనం పాటలు పాడుతున్నామంటే దేవుని మహిమను కనపరుస్తున్నాం. మనం ఆరాధన చేయబోతున్నామంటే దేవుని మహిమను కనపరుస్తున్నాం. మనం బలలో పాల్గొనబోతున్నామంటే దేవుని మహిమను కనపరుస్తున్నాం. నేను వాక్యాన్ని బోధిస్తున్నానంటే దేవుని మహిమను కనపరుస్తున్నాను. దేవుని మందిరములో చేసే ప్రతి కార్యము, పరిచర్య దేవుని మహిమను చూపించే. దేవుడు సంఘము ద్వారా తన మహిమను చూపిస్తాడు. ప్రతి విశ్వాసి ద్వారా కూడా దేవుడు తన మహిమను చూపిస్తాడు. అందుకని దేవుని మహిమను గురించి 5 మాటలు మీకు చెప్పాను. ఒకటి, సృష్టిలో ప్రతిదీ దేవుని మహిమ కనపరుస్తుంది. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క గుణలక్షణాలు ప్రేమ, కృప, కనికరము, జాలి, క్షమాపణ. దేవుడు తన స్వభావం ద్వారా తన మహిమను కనపరుస్తుంది. ప్రభా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ క్షమాపణను బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన గుణలక్షణాలు మనల్ని మహింపరుస్తుంది. ఆయన గుణలక్షణాలు. మూడవది, దేవుడు యేసు ప్రభుని భూలోకానికి పంపించి ఆయన మహిమను కనపరిచాడు. నువ్వు పంపించిన యేసు ప్రభుని బట్టి నీకు వందనాలు, నీకు ఆరాధన. నాలుగవది, సంఘము ద్వారా దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు. నువ్వు నన్ను సంఘములో ఉంచావు, సంఘములో చేసే ప్రతి పరిచర్య ద్వారా నువ్వు మహిమను కనపరుస్తున్నావు, నీకు వందనాలు. ఐదవది, చివరిది, నన్ను ఈ లోకంలో ఉంచావు, నన్ను రక్షించి నాలో నీ మహిమను పెట్టావు. నీవు నాలో నీ మహిమను పెట్టావు, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. ఈ 5 లక్షణాలు మీకు జ్ఞాపకం ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించాను.
సర్వభూమి ఆయన మహిమతో నింపబడింది. ప్రకృతి అంతా ఆయన మహిమతో నింపబడింది. ఆయన గుణలక్షణాలతో నింపబడింది. యేసు ప్రభువు ద్వారా ఆయన మహిమ ఏంటో చూస్తున్నాం. సంఘము ద్వారా ఆయన మహిమ ఏంటో చూస్తున్నాం. దేవుడు మనకిచ్చిన రక్షణ ద్వారా ఆయన మహిమ ఏంటో చూస్తున్నాం. ఆరాధన చేద్దాం, క్లుప్తంగా ఆరాధన చేద్దాం. కొంచెం సమయం ఎక్కువైంది కాబట్టి 2 ముగ్గురు బ్రదర్స్లోంచి ముగ్గురు, సిస్టర్స్లోంచి ముగ్గురు ఆరాధన చేద్దాం.